టైమ్ టు టైమ్ న్యూస్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు బాసిన మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోటా వెంకటేశ్వర్లు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కన్నికా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు పెసల జయరాజగోపాల్ గుప్తా, వైశ్య మహాసభ రాష్ట్ర అదనపు కార్యదర్శి కనమర్లపూడి సురేష్ శెట్టి, ఆర్యవైశ్య సంఘ నాయకులు గుప్తా, మల్లికార్జునరావు, యతేంద్ర, శ్రీకర్, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 120వ జయంతి ఈ సందర్భంగా నాయుడుపేటలోని ఉంటే ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే 125 సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిలో 6.5 ఎకరాలో మంచి స్టాచ్యూ 150 కోట్ల ఖర్చుతో ఒక 58 రోజులైన నిరాహార దీక్ష చేసిన గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. కూటమి ప్రభుత్వానికి కూడా మా యొక్క ఆర్యవైశ్యులు, తెలుగు రాష్ట్రాలు, తెలుగు వాళ్ళు అందరూ కూడా కృతజ్ఞ భావంతో వారికి గవర్నమెంట్కి అభినందనలు తెలుపుకోవాలని మరొకసారి అభినందిస్తూ ఆ ఒక్క కాంస్య విగ్రహాన్ని నిర్మించడానికి గాను గవర్నమెంటు 5,116 రూపాయలు అందరినీ కూడా అందరినీ ఇవ్వమని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాయుడుపేట నుంచి ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీ అదనపు ఆయన కూడా మొట్టమొదటిసారిగా ఆ ఒక్క కనమర్లపూడి సుబ్రహ్మణ్యం గారు ఆ ఒక్క డొనేట్ చేయటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే నాయుడుపేట ఆర్యవైశ్య ఆనరబుల్ గౌరవ అధ్యక్షులైనటువంటి పెసల జయరాజగోపాల్ గుప్తా గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆయన వంతుగా 5,116 రూపాయలు ఈ సందర్భంగా డొనేట్ చేయటం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహించిన అంటే ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా మేము మరోసారి ఆర్యవైశ్య సంఘం తరఫున అధ్యక్షులు కోటా వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ